ఈరోజు ఒక్కసారి మనం పరీక్షించుకోవాలండి. దేవుని కృప మన పైన ఉందా? దేవుని కృప మీ జీవితంలో ఉందా? ఈ కృప అన్న మాట మనకి చాలా సాదృశ్యం. మామూలుగా ఊత పదం వాడుతూనే ఉంటాం. బాగున్నారండి, దేవుని కృప బాగున్నామండి, ఇది బాగా జరిగింది, అది బాగా జరిగింది, అంత ఊత పదం దేవుని కృప అని వాడతాం. కానీ కృప అంటే ఏంటండి? చాలామంది మనం ఏం అనుభవిస్తున్నామో తెలుసుకోకుండా మనం అనుభవిస్తున్నామని చెప్తాం వలన ప్రయోజనం లేదు. మనం ఏం అనుభవిస్తున్నామో తెలుసుకోకుండా దాన్ని మనం కలిగి ఉన్నామో అని చెప్తాం వలన ప్రయోజనం లేదు. క్రీస్తుని కలిగి ఉన్నామంటే క్రీస్తు మనకు ముఖ్యంగా అనుగ్రహించింది ఆయన కృప. ఆయన కృప. ఈరోజు చాలామంది ద లైఫ్ ఇష్యూ ఏమైపోతుందంటే, జీవిత సమస్య ఏమైపోతుందంటే, నేను పడ్డానా అనేది సమస్య అయిపోతుందండి. జీవితంలో ప్రతి ఒక్కరు నేను పడకనున్నానా అని ఏదో ఒకసారి పడిపోతున్నాడు. పడిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? నేను పడిపోయాను కాబట్టి ఇంకా నా పని అయిపోయింది.